హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మా హౌస్ వార్మింగ్ ఎలా జరిగిందో ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం నేను హౌస్ టూర్ చేసినప్పుడు కొంతమంది మన వ్యూవర్స్ అడిగారనమాట, అక్క హౌస్ వార్మింగ్ కూడా చేయండి అనేసి. వాళ్ళ కోసమే కాదు, మా కోసం కూడా అనమాట. లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది, ఇంకా యూట్యూబ్ లో ఎక్కడికి వెళ్ళదు కదా, వీడియో అలాగే ఉంటుంది. సో అందుకోసం మా కోసం కూడా ఈ వీడియో అనేది నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. అయితే ఏమైందంటే, కొంచెం ఎవరిని పిలవలేదు, తీసే వాళ్ళు లేక ఏవో కొన్నే తీసామన్నమాట. సో చాలా మిస్ అయ్యాయి. ఉన్నోటినే పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మెయిన్ డోర్ దగ్గర, ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా బయట డోర్ దగ్గర, అదంతా మనకి గుమ్మడికాయ కొట్టించేది, ఇవన్నీ మిస్ అయినాయి అనమాట. సో ఏమనుకోవద్దు, జస్ట్ లోపలికి వచ్చినాక మెయిన్ డోర్ దగ్గర నుంచే ఉంది నా దగ్గర, కొంచెం లాస్ట్ లో కూడా అంతా లేదు. సో ఉన్నదే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు వీడియో చూసేసేయండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అనమాట. లోపలికి రాగానే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ కడపకి పూజ చేస్తారనమాట. ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఫస్ట్ పూజ చేయించి తర్వాత లోపలికి వెళ్తారు. అది కూడా ఏంటంటే మాకు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేది ఇంటి ఆడపిల్ల అనమాట. సో ఇక్కడ చూడండి, మా హస్బెండ్ ఇక్కడ టెంకాయ కొట్టి ఫస్ట్ గడపకి అనమాట, మహాలక్ష్మి అంటారు కదా. సో గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి ఇంకా టెంకాయ ఇవన్నీ కొట్టించి నిమ్మకాయ ఇవన్నీ పెట్టిస్తారనమాట. ఇవన్నీ పెట్టించిన తర్వాత ఆడపిల్ల ఉంటుంది, ఇంటికి ఆడపిల్ల, అది అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు కదా. సో ఆడపిల్ల చేత ఫస్ట్ దీపం తీసుకొని ఫస్ట్ ఆడపిల్ల చేత అడుగు లోపలికి పెట్టిస్తారనమాట మా ఇంట్లో. చూడండి, ఇక్కడ దీపం తీసుకొని ఫస్ట్ ఆడపిల్ల లోపలికి అడుగు పెడుతుంది. ఆ తర్వాత మేము ఎంటర్ అవుతాం అనమాట. ఫస్ట్ మామూలుగా మేము వెళ్ళము, డైరెక్ట్ గా ఇంటికి ఆడపిల్ల వెళ్తుంది దీపం తీసుకొని. తన వెనకిడితే మేము వెళ్తాం అనమాట దేవుడి గుడి దగ్గరికి. చూడండి, ఇలా మేము ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాం కదా. వెళ్ళడం ఏంటంటే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేసి లోపలికి అక్కడ దేవుడి పటాలన్నీ పెట్టేస్తాం అనమాట. దీపము అన్ని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఏదైతే మనం కొత్త దేవుడి పటం అయితే తెచ్చుకుంటాము, ఇంటి దేవుడిది ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మేము ఫస్ట్ ఇవి పెట్టేస్తున్నాము. తర్వాత మా ఆడపడుచు వచ్చేసి దీపం అక్కడ పెట్టేసి వస్తుంది. సో ఈ తర్వాత ఏంటంటే మాకు ఇంకా ఆవుని తీసుకెళ్తారండి లోపలికి. చూడండి, మా చెల్లి వాళ్ళ పాప అంతా చూస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంది. ఏంటంటే ఇల్లు మొత్తం ఆవుని తిప్పుతారనమాట. మనకు ప్రతి రూము మొత్తం ఇట్లా మేము ఇలాగనే ఆవుని మొత్తం అన్ని రూమ్స్ తిప్పేసేసాము. ఆ తర్వాత ఏంటంటే మాకు నెక్స్ట్ పూజ ఏముంటుంది అంటే ఇంటి దేవుడి పూజ ఉంటుంది. మనకి ఎవరికైతే అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంటి దేవుడు అని ఒకరు ఉంటారు కదా, అలాగని మాకు వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఫస్ట్ ఇంటి దేవుడి పూజ చేపిస్తారు. మనం అన్నిటికంటే ముందు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు కూడా ఇలానే అండి ఇంటి దేవుడి పూజ చేయించారు. వెంకటేశ్వర స్వామిది దీపం పెట్టించి ఫస్ట్ చూడండి ఆయనకి పూజ మొత్తం కంప్లీట్ చేయించారనమాట. ఇక్కడ చూడండి, మా ఆరాధ్య కూడా నేను చేస్తానంటూ వచ్చి ఒళ్ళో కూర్చేస్తుంది అనమాట. సో తను కూడా ఫ్లవర్స్ అన్ని తీయను, ఇసిరేను ఇట్లా చేస్తూ ఉంది. కెమెరా చూసి నవ్వను అలా అన్నీ చేస్తూ ఉంది అనమాట. పూజ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ అవి ఇవి కదిలిస్తూ అట్లా చేస్తూ ఉందన్నమాట. నేను పూజది మొత్తం పెట్టలేదండి, జస్ట్ చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. చాలా పెద్ద వీడియోస్ అయిపోతాయి అనేసి నేను. ఇక్కడ చూడండి, ఇదంతా పూజ అనమాట. పూజలో భాగం ఇవన్నీ చెప్పాను కదా, నాకు పెద్దగా పూజలు ఏం తెలియవు. పంతులు గారు చెప్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. నేను సింపుల్గా దీపం పెట్టుకుంటానండి, మామూలుగా డైలీ అయినా. నేను ఎక్కువ పూజలు ఏం చేయను, సింపుల్ అంటే సింపుల్. నాకు తెలిసినంత వరకు అంతవరకే చేసుకుంటాను. తెలియనివి మనం తెలిసి తెలియకుండా సగం చేయడం కంటే అసలు చేయకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం. సో నేను అందుకని దీపం వరకు అయితే పెట్టుకుంటాను, కానీ మిగతా పెద్దవి ఏం చేయను. అందువల్ల నాకు పెద్దగా ఐడియా ఏముండదు. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇవి ఒక్క ఆకులు ఇవన్నీ పెట్టేస్తున్నారు దేవుడి దగ్గర. ఇక్కడ ఏంటంటే ఏమంటారు, ఇవి ఖర్జూరం, ఎండు ఖర్జూరం ఉంటాయి కదా, వాటిని ఏదో దేవుళ్ళలాగా చేస్తారనమాట. అంటే ఒక్కని ఖర్జూరాలని 2 ఖర్జూరాల మధ్యలో ఒక్కొక్క పెట్టించి చేయిస్తారనమాట. అది ఏదో చెప్పారు పంతులు గారు, నాకు గుర్తులేదనమాట. సో చూడండి, ఆరాధ్య కూడా ఇట్లాగే చేస్తూ ఉంది, మొత్తం లేసి వెయ్యను ఈ పూజలు అంతా తను కూడా చేస్తూ ఉంది.
మేమేంటంటే మాకు ఇది మార్నింగ్ అయిపోయిందండి, 7కే ఎర్లీ మార్నింగ్. సో మేము అక్కడి నుంచి రెడీ అయ్యి రెంట్ హౌస్ దగ్గర నుంచి అందరము వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకంటే మేము నైట్ పడుకున్నాకే 12-1 అయింది. మళ్ళీ మేము 3కే లేసేసాం, 2 hours కూడా పడుకోలేదు. ఇంకా లేచి మళ్ళీ సర్దుకొని అందరు స్నానాలు చేసి, వాళ్ళకి పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళ పాప, వీళ్ళకి అన్నీ చూసుకొని మాకు హడావుడి అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 40 minutes జర్నీ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అంత హడావుడి అయిపోయిందనమాట. సో ఫాస్ట్గా చేసేసాము. అందులోనే కొన్ని మర్చిపోయామన్నమాట నేను వీడియోస్ తీయడం కూడా. ఇవి కూడా ఏంటంటే ట్రైపాడ్ పెట్టేసి మా చెల్లి కొంచెం అలా పెట్టి వదిలేసింది అనమాట. తను అలా పెట్టడం వల్ల కొంత రికార్డ్ అయింది కదా, అందులో నేను కొంచెం బాగున్న క్లిప్స్ తీసుకొని మీకు ఇట్లా అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ పూలు ఆకులు ఇవన్నీ కట్టారు కదా తోరణాలు, ఇవి కూడా నేను నైట్ ఒక్కదాన్నే కూర్చొని ఆల్మోస్ట్ 12 దాకా కూర్చొని నేను ఒక్కదాన్ని అన్నీ కంప్లీట్ చేశానండి. హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఊరి దగ్గర నుంచి మా వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ 3కి అలా వచ్చేసారు. వాళ్ళకి కుదరక, లాక్డౌన్ కదా, అన్ని ప్రాబ్లమ్సే. సో అందువల్ల ఇంక అన్ని పనులు ఒక్కరమే చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ మేము ఇలా పూజని కంప్లీట్ చేసాము. సింపుల్గానే ఉంటుంది. ఇంటి పూజ అంటే ఏం పెద్దదేమి ఉండదు. మనకి ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళకి చేస్తారనమాట. చూడండి, ఈ తోరణాలన్నీ నేనే ఇలా మొత్తం కట్టుకున్నానండి, తెచ్చుకొని అన్నీ డెకరేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా. ఇక్కడ వచ్చేసి మామూలు పాలు పొంగిస్తామండి ఫస్ట్, తర్వాత పొంగల్ చేస్తాము. ఈ పాలు పొంగిచ్చేది కూడా ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతే చేయిస్తారు. కాకపోతే తనకి గ్యాస్ వెలిగించడం రాలేదన్నదని నేను హెల్ప్ చేసి ఇచ్చాను అనమాట. మిగతాది తనే చేసేసింది మొత్తం. ఇది ఊరికే ఆగిపోతుంది అనేసి తను నాకు భయంగా ఉందంటే నేను అట్లా వెలిగించి ఇచ్చాను. తనే మిగతా అంతా చేసేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా అగ్నిదేవుడికి పూజ చేసేసి పాలు పొంగిస్తారు. ఇంటి ఆడపిల్ల చేత పాలు పొంగిస్తారు అనమాట. కాకపోతే పొయ్యి మీద పెట్టాలంట. నాకు ఇంకా చెప్పాను కదా, మాకు టైం లేదు, లేట్ అయిపోయింది, ఇంకా ఏమోలని ఉన్న గ్యాస్ మీదే ఫాస్ట్గా చేసేసాము. ఇంకా పొయ్యి మీద పెట్టుంటే ఇంకా బాగుండేదేమో మేబీ. సో ఇట్లా చూడండి, పాలు పెట్టేసి ఇక్కడ టెంకాయ కొట్టేసి అక్షింతలు ఇవన్నీ వేసేసి అగ్నిదేవుడికి అనమాట ఇదంతా. ఇలా పూజ కంప్లీట్ చేసేసి పాలు తను పొంగిచ్చేసింది. మేము ఏంటంటే మేము మిగతా పనులు చూసుకున్నాం. ఇది తన పని కదా, తను చేసేస్తూ ఉంది ప్యారలల్గా. మేమేంటంటే పూజకు కావాల్సినవన్నీ పంతులకి ఇచ్చి అట్లా సామాన్ అంతా సర్దించుకుంటూ అలా కంప్లీట్ చేసుకుంటా ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి, అందరు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాప, మా పాప ఇద్దరు చిప్స్ ఏమో పాపం అది ఫాస్ట్గా తినేస్తుంది, ఈమెమో స్లోగా తింటా ఉంది. అడిగితేనేమో పెట్టట్లేదు. పాపం అదేమో చూస్తూ ఉంది. వీళ్ళిద్దరు ఇట్లానే గోల్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి మేమేంటంటే పంతులు గారికి పూజకి ఏమేమి కావాలంటే తెచ్చిన సామాను ఏవి ఎందులో పెట్టామో మాకే తెలుస్తుంది కదా. సో నేను సర్దాను కాబట్టి అన్నీ నాకే గుర్తున్నాయి అనేసి మొత్తం తీసిచ్చాము. పంతులు గారు పూజకి ఇలా రెడీ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నవగ్రహ పూజ ఉంటుంది, గణపతి పూజ ఉంటుంది, ఇంకొకటి వాస్తు పూజ అని, ఈ 3 చేస్తారంట ఇందులోనే. మొత్తం మాకు తెలియదు, పంతులు గారు చెప్పారు. సో ఫస్ట్ అయితే గణపతి పూజ అనుకుంటాను. ఆ తర్వాత నవగ్రహ పూజ, వాస్తు పూజ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఈ 3 పూజల కోసం అనమాట. ఈ కొంచెం ఇక్కడ ఏవైతే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ పెట్టారో ఇవి వీటి కింద నవధాన్యాలు అన్ని పెట్టేశారనమాట. అవి నవగ్రహాలకి. ఈ కలశము ఇవి ఏమో వాస్తు పూజకేనేమో అనుకుంటా అండి, నాకు కూడా పెద్దగా తెలీదు. ఇక్కడ ఇంకా పూజ స్టార్ట్ చేపించేశారనమాట పంతులు గారు. మేము చెప్పాం కదా చాలా లేట్ అయిపోయింది, ఫుడ్ లేదు, నైట్ అంతా మేల్కొని నాకైతే ఒక పక్క నిద్ర వచ్చేస్తుంది, చాలా కష్టంగా ఉంది. కానీ నాకైతే ఎలా అనిపించిందంటే నిజంగా పూజ స్టార్ట్ అవ్వకముందు నాకు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది. అలా అనిపించింది అనమాట పనులన్నీ చేసుకొని. ఎందుకంటే ఈ హౌస్కి మేము రెంట్కుండే హౌస్కి 20 kilometers అండి. ఏది కావాలన్నా మేము అన్ని పనులకి అక్కడి నుంచి ఇక్కడికి బైక్ మీదే మాకు పాపను వేసుకొని మేము అలాగే తిరుగుతూ ఉండేవాళ్ళము. సో కష్టమైపోయింది అనమాట మాకు. ముందు రోజు అన్నీ చూసుకొని క్లీనింగ్ చేసుకొని, వుడ్ వర్క్ అంతా జరుగుతుంది కదా, ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. మేము వచ్చి ఇంకెవరినైనా పిలవాలన్నా భయం వేసింది అనమాట. ఇది కరోనా కదా, ఎవరిని పిలిస్తే ఎటు వస్తుంది అన్నట్టు ఎవరిని పిలవకుండా క్లీనింగ్ అంతా మేమే చేసుకున్నాము.
సో ఇక్కడ మేమైతే పూజ స్టార్ట్ చేసేసామండి. మధ్య మధ్యలో ఆరాధ్య అద్విక ఇద్దరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే పంతులు గారు కంకణం కట్టారనమాట. పూజ స్టార్ట్ చేసేటప్పుడు కంకణం కడతారు కదా, అది కంకణాలు కడుతున్నారు. అయితే ఆరాధ్య అది చూసిందేమో నాకు కూడా కావాలని వచ్చేసింది, మధ్యలోకి వచ్చి అడగకుండా సైలెంట్గా కూర్చుందనమాట. పంతులు గారు పిలిచి కట్టేశారు. చూడండి, నేను గురించి సైలెంట్గా కూర్చుంది ఆమెకు కావాలని. కానీ పిలవంగానే వెళ్ళి చక్కగా గట్టిచ్చేసుకొని వచ్చిందండి. ఈ బ్లౌజ్ లెహంగా చూడండి, ఇది ఎవరో అడిగినట్టున్నారు మన వ్యూవర్స్లో, ఇది లెహంగా కుట్టారా లేకపోతే ఫ్రాక్ కుట్టారా అనేది. ఇది బ్లౌజు, ఈ లెహంగా కుట్టేశానండి. కాకపోతే ఆమె కొంచెం లూజ్ అయినట్టుంది, నేను కొంచెం పెద్ద సైజులో కుట్టాను. ఎందుకంటే ఇవాళ వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏ 3 monthsకో ఏ 5 monthsకో ఏ 1 yearకి వేస్తామో మనకు ఐడియా ఉండదు. ఏంటంటే అప్పటిలోపు అది పొట్టయిపోతాయి. సో అందుకనేసి ఒక 1 inch నేను అన్ని పెద్ద సైజెస్సే పెడతాను. అవి ఏంటంటే నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు కొంచెం కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత 2 or 3 times వేసుకునేటానికి కొంచెం మనం ఊడ తీసుకున్నా వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే నవధాన్యాలన్నీ కలిపారనమాట. ఇక్కడ ఏంటంటే నేను దీపం ఇల్లంతా చూపించాలి, మా హస్బెండ్ ఏమో నవధాన్యాలని ఇల్లంతా చల్లుతారనమాట. మన ప్లేస్ ఎంతవరకు ఉందో అంత మొత్తం చల్లేసి వస్తారు. పంతులు గారు కూడా మంత్రాలు చదువుకుంటూ వస్తారు. అలా ఇల్లు మొత్తం నవధాన్యాలు చల్లాలంట. అవి 1 day వరకు అసలు ఊడవకూడదు, ఇల్లంతా అలాగే ఉంచాలంట. వాటి మీదే మనం తిరగాలి, వాటి మీదే ఉండాలి ఆ రోజంతా. సో అలా మొత్తం చల్లేసి వచ్చాము. ఆ తర్వాత ఇలా పూజ స్టార్ట్ చేశారనమాట. నవగ్రహాలకు పెట్టిస్తున్నారు ఇలాగా. ఇవి ఎండు ఖర్జూరం ఇవన్నీ పెట్టించి అక్షింతలు అవన్నీ వేపిస్తున్నారు, ఫ్లవర్స్ పెట్టిస్తున్నారు. చూడండి ఇక్కడ పక్కన ఏవైతే కొంచెం ఎడ్జెస్లో పెడుతున్నారు అవి వచ్చేసి వాస్తు పూజకు అనుకుంటాను, ఎక్స్ట్రా పెడుతున్నవి ఈ చివర్లో. చూడండి మధ్య మధ్యలో మా పాప కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంది, నేను చేస్తా ఉంటుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత వ్రతం చేసామండి మేము. ఈ పూజ కూడా ఒక 1 hour అట్లా చేసేసారు. మాకు అయితే నీరసం వచ్చింది, నాకైతే ఆకలేస్తూ ఉండింది, చేయలేకపోయాము. కానీ తప్పదు కదా. ఇంక ఇలాంటప్పుడు ఎవరైనా హెల్ప్కి సపోర్ట్గా ఉంటే బాగుంటుందేమో, బట్ మాకు కుదరక ఎవరు రాలేదన్నమాట. అందరు ఏంటంటే పూజ రోజు మార్నింగ్కే వచ్చేసారనమాట. వెహికల్ పెట్టుకొని, బస్సులు ఏం లేవు కదా. సో అది కొంచెం అటు ఇటుగా వాళ్ళు వచ్చారు కాబట్టి ముందు రోజు అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడ్డాము. సో ఇలా చూడండి, ఇవంతా సాంబ్రాణి మొత్తం అంతా ఇచ్చేసరికి అంతా పొగ అంతా వెలిగించారనమాట, కర్పూరం అంతా. ఇవి వాస్తు పూజకు అనుకుంటే ఇలా చేశారు. ఇది చేయడంతో మనకి ఈ పూజ కంప్లీట్ అవుతుంది అనుకుంటా. ఆ తర్వాత మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. మేము ఎక్కువ ఏం చేయట్లేదు, అంటే హోమము, ఇంటి పెళ్ళి అలానే చాలా ఉంటాయి అంట కొంతమందికి. మాకైతే ఇలా ఏం లేవు, మాకు ఇవే ఉంటాయి. సో మేము ఈ 2 పూజలే ఎక్కువ చేయించుకున్నాము. ఎందుకంటే చాలా మందికి గృహప్రవేశంలో ఇంటి పెళ్ళి, హోమము, ఇంటి పెళ్ళి అనేవి కామన్గా ఉంటాయంట. మాకైతే లేవు. సో మేము అవేం చేయట్లేదు, డైరెక్ట్గా తర్వాత వ్రతానికే కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్రతానికి అమ్మ వాళ్ళు బట్టలు పెడతారనమాట. అవి మేము చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఈ శారీ చూపించాను కదా నేను శారీస్ వీడియోస్ చేసినప్పుడు, ఈ శారీ అండి. వర్క్ అంతా కట్టుకొని కూడా టైం లేదు, ఓపిక లేదు, ఏదో అట్లా కట్టుకొని వచ్చేసాము. మేమైతే పూజ స్టార్ట్ చేసేసామండి. ఇది కూడా చాలా టైం పట్టిందండి. ఈ దేవుడిది గోపురం ఉంటుంది కదా, అదంతా మనం కడుక్కొని మళ్ళీ అవి అన్ని బొట్టు పెట్టుకొని ఆ డెకరేషన్ చేసుకొని అంతా మళ్ళీ చేయడానికి ఆల్మోస్ట్ మాకు పూజ అయిపోయేసరికి 4 అయిపోయింది. ఆ 2 పూజలకే అంత టైం పట్టేసింది అనమాట, లేట్ అయిపోయింది. సో ఇక్కడ నా పూజ అంతా చేయించారు లైట్గా. చేసిన తర్వాత పూజ అయిపోయినాక మధ్యలో ఏంటంటే కొంచెం ప్రసాదం పెట్టిస్తారనమాట దేవుడికి. దానికోసం కింద పసుపు రాసి బొట్లు పెట్టేసి దాని మీద మనకి ప్రసాదం అనేది పెట్టిస్తారు. సో అలా చేసేసాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రసాదాలు చేసి ఇక్కడ ఏంటంటే ఆ ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యం చేస్తామన్నమాట, అంటే దేవుడికి పెడతామన్నమాట. ఇక్కడ ఆరాధ్య మధ్య మధ్యలో వస్తుంది. ఈ డ్రెస్ కూడా చూశారు కదండి మీరు, నేను వీడియోస్ చేశాను, ఇవి 2 చేశాను ఆరాధ్యవి.
చాలా మంది అడిగారు కదా స్టిచ్చింగ్ వీడియోస్, మీకు ఇలా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇవి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ నేను చేసినవి ఏమన్నా ఉంటే ఈ శారీస్ వీడియో, మా హౌస్ది చేశాను కదా, హౌస్ టూర్ది అది అవన్నీ చేస్తాను. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప వేసుకున్న ఫ్రాక్ కూడా చూడండి. ఈ ఫ్రాక్ కూడా నేను వీడియో చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ ఫ్రాక్ డిజైనర్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా ఎలా కుట్టుకోవాలనేది ఇది కొంచెం నేను ఒక 5-6 months బ్యాక్ చేసి ఉంటాను చూడండి ఒకసారి, మీకు కూడా ఫ్రాక్ నచ్చితే. ఈ ఫ్రాక్కి నేను చేసిన ఫ్రాక్కి కొంచెం నెక్కే డిఫరెన్స్ అండి. నేను ఇక్కడ ఒక లీఫ్ లాంటి ఫ్లవర్స్ పెట్టాను, నేను అక్కడ ఓన్లీ డైరెక్ట్ స్టోన్స్తో నెక్ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎవరు లేరు కదా, చెప్పాను కదా మేము 10 మంది కూడా లేము, ఒక 7-8 మంది అనమాట. మాడపడుచు అంతా అందరం ఇట్లా కూర్చొని ఉన్నాము అంతా. ఇక్కడ మా అద్వి వాళ్ళ తాతయ్య ఏం చేస్తున్నాడని చెక్ చేస్తూ ఉంది. మా నాన్న అయితే ఆ లైట్లు ఇవన్నీ బిగిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే మేము నైట్ ఉండాలి కదా, ఇబ్బంది అయిద్ది అనేసి లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ బిగిస్తూ ఉన్నారనమాట. తను వచ్చిన కానీ అదే పనిలో ఉన్నాడు, మేమైతే మా పూజలో ఉన్నామన్నమాట. సో ఇదేంటంటే ఇంక ఇలా పూజ చేస్తూ ఉన్నారు. వెనకైతే మా అద్వి ఆల్రెడీ చేసిన పూజలో బియ్యము అవన్నీ తీసుకొని తినను, కింద పోయను, ఆడను అలా చేస్తూ ఉంది. తను బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట, అన్నీ కదిలిస్తా గెలుగుతూ ఉంటుంది. ఇక్కడేమో మాకు పక్కన ఆంటీ అనమాట, తను కూర్చొని ప్రసాదానికి అవన్నీ ఫ్రూట్స్, కొబ్బరి ఇవన్నీ కట్ చేసి పెడతా ఉందన్నమాట. మాకు హెల్ప్ చేస్తూ ఉంది, తను బాగా హెల్ప్ చేసింది అనమాట. మేము ఉండే కొత్త హౌస్కి పక్కనే ఉంటుందన్నమాట, కానీ తను పిలిచామన్నమాట, పక్కనే కదా బాగుంటుంది అనేసి. తను బాగా హెల్ప్ చేసింది అనమాట. ఏంటంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళు అందరూ అలసిపోయి వచ్చారు కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారనమాట నైట్ అంతా జర్నీ చేసి వచ్చేసి. సో అందుకని ఈ ఆంటీ బాగా హెల్ప్ చేసేసాడు మాకు. ఇదేంటంటే ఇంకా ఆ పంతులు గారు కథ చెప్తా ఉన్నారనమాట, వ్రత కథ చదువుతున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క కథలో ఒక్కొక్క భాగానికి ఇలా హారతి తిప్పిస్తూ కథ అంతా చెప్తా ఉన్నారు. ఇది పూజ నేను లాస్ట్లో కంప్లీట్ లేదండి, సడన్గా ముగిసిపోయినట్టుంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే అంతవరకే ఉందన్నమాట, ఏం కొంచెం మిస్ అయిపోయినాయి, వీడియోస్ తీయలేదు, కొంతవరకే చేసి అందులోనే నేను మీకు పెట్టేశాను అనమాట. ఇలా హారతి ఇచ్చి అందరికీ లాస్ట్లో మ్యాక్సిమం పూజ అయిపోయింది. ఇదేమో కొంచెం ప్రసాదం ఆంటీ అన్ని కలిపారు కదా అవన్నీ. మా పంతులు గారు ఏంటంటే కలసం వెనక పూజ చేశారు, చెప్పాను కదా ఇందాక, గణేష్ అదంతా చేశారు కదా, కలసం తీశారు. అది ఏంటంటే అక్కడ ఉన్న నవగ్రహాలు అన్ని పంతులు గారు తీసుకెళ్ళిపోతారనమాట. సో అందులో ఆ వాటర్ అంతా అందరి మీద చల్లి అందులో ఉన్న బియ్యం పెడుతుంటారు కదా కొన్ని దేవుడి, సో అవన్నీ మాకు ఇచ్చారనమాట. తలా కొంచెము దేంట్లో అన్నా మనం బీరువాలో కానీ పొలాల్లో కానీ అలా వేసుకోవచ్చు అనేసి. సో ఫైనల్గా మా వ్రతం అయితే ఇలానే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే అసలు ఫోటోలు కూడా దిగలేదు, ఒక ఫోటో కూడా. ఈ వీడియోస్ అంటే ఏదో ట్రైపాడ్ పెట్టి అట్లా దిగారు, కానీ అసలు ఒక ఫోటో కానీ ఎవ్వరం దిగలేదు, మేము కానీ మా పేరెంట్స్తో కానీ ఎవరితో కలిసి దిగలేదు అనమాట. సో ఆ టైము లేదు, గుర్తు లేదు, అలా ఏదో ఫాస్ట్గా కన్ఫ్యూజన్గా అలా అయిపోయిందనమాట. ఈ లాక్డౌన్ వల్ల ఏది సక్రమంగా జరగలేదు. మా వ్రతం అయితే ఇదేనండి. చూడండి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, తెలిసి తెలియక చెప్తే. మా హౌస్ వార్మింగ్ వచ్చేసి ఇదేనండి. ఇలా ఎవరిని పిలవలేదు, ఇలా సింపుల్ గా చేసేసుకున్నాము. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే ఒక 10 members అనమాట. అది మా ఇంట్లో వాళ్ళు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, మా సిస్టరు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, మేము ఇట్లానే చేసుకున్నాం. ఇంకెవరిని పిలవలేదు ఈ లాక్డౌన్ తో. సో చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా ఎవరు చూడని వాళ్ళు ఉంటారు కదా హౌస్ ఇదంతా. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. మా హౌస్ వార్మింగ్ అంతా ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. మీ అందరికి తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.